గ్యారంటీలు అమలు చేయించాలన్నా మన యొక్క తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాల్సిన అవసరం ఉంది. అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. 9 ఏళ్ల పాటు నేను ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మన రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇవాళ ఎందుకు కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి, దేనికోసం వస్తూ ఉంది? వీళ్ళు కొత్తగా చేయాల్సిందేం లేదు, వీళ్ళు గడ్డపారబడి తవ్వేదేం లేదు. ఇచ్చిన కరెంటు కూడా ఇచ్చే చేతగాని అసమర్థ ప్రభుత్వం ఉన్నది. మిషన్ భగీరథ మంచినీళ్లు ఎంత బ్రహ్మాండంగా పట్టణాలలో ₹1 తీసుకొని నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే రూపాయి కూడా లేకుండా మీకు అందరికీ అన్ని ఇళ్లలో నల్లాలు పెట్టించి ఎంత మంచిగా మంచినీళ్ళు వచ్చినాయి, ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి. మరి ఈ రోజు ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి, ఏమైనా ఎందుకు మాయమవుతా ఉన్నాయి? ఇచ్చిన కరెంటు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పంటలు పండితే పండించుకునే పరిస్థితి లేదు.